నువ్వేమైనా చెయ్యి, హిట్ కొట్టు చాలు. ఇండస్ట్రీలో దర్శకులపై ఉన్న ప్రెషర్ ఇది. ప్రతి సినిమా వాళ్లకు దినదిన గండమే. అందుకే కొందరు తమది కాని దారిలో వెళుతుంటే మరికొందరు హిట్ కోసం సీక్వెల్స్ ను మించిన ఆప్షన్ మరోటి లేదని నమ్ముతున్నారు. ఇంకొందరేమో ఏకంగా యూనివర్స్లే క్రియేట్ చేస్తున్నారు. దర్శకుల కష్టాలపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూసివ్ స్టోరీ. ఇది సినిమా ఇండస్ట్రీ. ఉనికి కాపాడుకోవడం కోసం దర్శకులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. కావాలంటే చూడండి, అంటే సుందరానికి, బ్రోచేవారెవర్రా లాంటి క్లాస్ మూవీస్ తీసిన వివేక్ ఆత్రేయ ఒక్క ఫ్లాప్కే తనను తాను మార్చుకున్నారు. సరిపోదా శనివారం అంటూ కొత్త ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాగే శేఖర్ కమ్ముల కూడా తనది కాని దారిలో వెళ్తున్నారు. కుబేరా టీజర్స్, కంటెంట్ చూస్తుంటే అసలు ఇది శేఖర్ కమ్ముల సినిమానేనా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే కమ్ముల సినిమా అంటే సెపరేట్ మార్క్ ఉంటుంది. దాన్ని దాటి తనను తాను కొత్తగా చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ దర్శకుడు. చెప్తే వింతగా అనిపిస్తుంది కానీ కొరటాల శివ కూడా దేవరతో ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆచార్య తర్వాత మేకింగ్ పరంగా చాలా అప్డేట్ అయ్యారు కొరటాల శివ. అదే దేవరలో మనకు కనిపిస్తోంది. కార్తికేయ 2తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయిన చందు మొండేటి సైతం తండేల్తో కెరీర్లో తొలిసారి భారీ ప్రయోగం చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా వస్తుందని రిలీజ్ అయిన తర్వాత చందు పేరు దేశమంతా మార్మోగడం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. హిట్ కోసం కొత్త ఇమేజ్ వైపు పరుగుతీస్తున్న దర్శకులు కొందరైతే యూనివర్సల్ క్రియేట్ చేస్తూ హిట్లిస్తున్నారు ప్రశాంత్ వర్మ, ప్రసాద్ నీల్ లాంటి వాళ్లు. హనుమాన్ తో యూనివర్స్ ఓపెన్ చేసిన ప్రశాంత్ వర్మ, అధీర, మోక్షజ్ఞ సినిమాలని ఇదే ప్రపంచంలో తీసుకొస్తున్నారు. ప్రశాంత్ నీల్ సైతం తన యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏం చేసినా హిట్ ముఖ్యం బిగులు అనేది మన దర్శకుల ఆలోచన.